తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ఇప్పటికీ చల్లారకపోగా బీఆర్ఎస్ నిరసనలతో మరింత రగడ రాజుకుంది. విమర్శలు ప్రతి విమర్శలతో ఎవరికెవరు తగ్గేదేలే అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత కాకరేగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. సచివాలయంలో రేవంత్ సర్కార్ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో విగ్రహ వివాదం మరింత ముదిరింది. విగ్రహాన్ని మార్చడంపై పోరుబాట పట్టిన గులాబీ దళం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ సందర్భంగా రేవంత్ టార్గెట్గా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు గులాబీ నేతలు. తెలంగాణ సంస్కృతితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ తల్లిని నిర్మించారని మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి. ప్రజా విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి మంత్రులు ఒక్కరంటే ఒక్కరు కూడా జై తెలంగాణ అనలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ స్వరూపం తెలిసేలా కాంగ్రెస్ తెలంగాణ తల్లిని సచివాలయంలో పెట్టారన్న ఆయన ఈ కుట్రలను తెలంగాణ వాదులు గమనించాలన్నారు జగదీష్ రెడ్డి. ఒక్కడికైనా ఎవరికైనా కనపడిందా నిన్న డాష్ మీద భావోద్వేగం? ఏ ఒక్కడైనా అక్కడ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడేవాడు ఉన్నాడా? గత వారం రోజుల సంబురాల్లో జై తెలంగాణ అన్న పదాన్ని వాడినవాడు ఎవడైనా ఉన్నాడా అక్కడ? ఇది మామూలు కుట్ర కాదు. ఇది ఒక పథకం ప్రకారం సమైక్యాంధ్రవాదుల చేతుల్లో ఉన్న కీలుబొమ్మలు ఇక్కడ అధికార పీఠం మీద కూర్చొని తెలంగాణ సంస్కృతి పైన చేస్తున్న దాడిది. ఇప్పటికైనా దారి తప్పిన తెలంగాణ వాదులు ఎవడైనా వాడి వెనకాల చేరుంటే ఆలోచించుకోండి మళ్ళొక్కసారి. తెలంగాణ సమాజం నుంచి వేరు కావద్దు. సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను తాము తిరస్కరిస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడం దారుణమని మండిపడ్డారు. బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగ అని, అలాంటి బతుకమ్మను తొలగించి హస్తం పార్టీ గుర్తును పెట్టారని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను వ్యతిరేకిస్తూ తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్నటి పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని, ఆ వెంటనే కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామని అన్నారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఆయన రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అలీబాబా 40 దొంగల ప్రభుత్వం నడుస్తోందని విమర్శలు గుప్పించారు. మా ప్రభుత్వం రాగానే, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మీరు పెట్టిన కాంగ్రెస్ తల్లిని, అదే విధంగా మీరు పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఒక గౌరవప్రదంగా మళ్ళీ మీ గాంధీ భవన్కు పంపే బాధ్యత వెంటనే వచ్చిన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియదు. మరోవైపు బీజేపీ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు సోనియా గాంధీని తెలంగాణ బలిదేవతాన్ని సంబోధించిన ముఖ్యమంత్రి ఇప్పుడు సోనియా గాంధీని తెలంగాణ తల్లితో పోల్చడం, అలాగే ఆమె జన్మదినాన్ని డిసెంబర్ 9 నాడు తెలంగాణ అవతరణ దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుతామని ప్రకటించడం సిగ్గుచేటని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. సోనియా గాంధీ తీరు వల్లే తెలంగాణలోని విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు 1500 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం మీద ఈ కేసీఆర్ కొడుకు మాట్లాడుతున్నాడు. మరి దాన్ని ఎందుకు మీరు జియో చేసిర్రా ఒఫీషియల్ చేసిర్రా? మరి మీ కమిట్మెంట్ ఉందా? మీ కమిట్మెంట్ లేకపోయే వాళ్ళు తయారు చేసిన విగ్రహానికి రికగ్నిషనే వాళ్ళ గవర్నమెంట్ ఇవ్వలే. 9 సంవత్సరాల పైన రూల్ చేసిన వాళ్ళు. అంటే మీ కమిట్మెంట్ ఏది? ఇకపోతే విపక్షాల విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు తెలంగాణ తల్లిలో తమ అమ్మను చూసుకుంటున్నారని అన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. కేటీఆర్, కవిత రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతున్నారని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు ఎన్ఎం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటే కేటీఆర్ గారు, కవిత గారు వారు మాట్లాడిన తీరు చూస్తే రాజకీయం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు అనడానికి ఇదే ప్రబలమైన సాక్ష్యం. తెలంగాణ తల్లిలో వాళ్లకు బీదతనం కనబడ్డది. తెలంగాణ తల్లి ఇంత బీదగా ఉంటుందా అని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళిద్దరూ మాట్లాడినారు. మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలలో మీరు గ్రామాలలో ఏ తల్లిని చూసినా కూడా నిన్న తెలంగాణ తల్లి ఆహార్యం ఏదైతే మనం చూసినామో అదే కనబడుతుంది.
మొత్తానికి ఇలా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మరి ఇకనైనా ఈ విగ్రహ వివాదం సద్దుమణుగుతుందా, లేదంటే ఇలాగే కొనసాగుతుందా? ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.